నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురని క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో పలికారండి. మనము అనుసరించుతున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడగలిగేటువంటి దేవుడు, చూడగలిగినటువంటి వాడు, నీ ప్రార్థనలను వినగలిగినటువంటి వాడు, నీ కష్ట సమయములలో నిన్ను ఆయన దర్శించగలిగినటువంటి దేవుడు, స్పర్శించగలిగినటువంటి దేవుడు. ఐగుప్తులో బానిసత్వం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క కన్నీటిని చూసినటువంటి దేవుడు. నా ప్రజల బాధలను కన్నీటిని చూశాను. సమస్తాన్ని చూసేటువంటి దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాం. బానిసత్వములో, ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క కన్నీటిని చూసిన దేవుడు నీ యొక్క కన్నీటిని చూడడా? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించినటువంటి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తుల నుండి విడిపించిన దేవుడు నీకు మరలా శ్రేయస్సుని ఇవ్వడా? నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థనలను ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు విశ్వాసముతో చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గుర్తించు. నువ్వు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో ఉందని, ఆయన సీసాలో భద్రపరిచాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో అపవాది చెప్తాడు, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఆయన నీ ప్రార్థనలు చూస్తున్నాడా లేదా, నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడా లేదా అని అపవాది మనల్ని శోధిస్తాడు. నువ్వు అనుసరించేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు, చూడగలిగినటువంటి దేవుడు, వినగలిగినటువంటి దేవుడు, స్పర్శించగలిగినటువంటి దేవుడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాం. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన్ని ఎల్లప్పుడూ ఆరాధించు, ఆయన నామాన్ని స్తుతించు, ఆయన యందు విశ్వాసాన్ని ప్రతిరోజు విశ్వాసములో బలపడు. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చెంది రక్షించిన క్రీస్తు ప్రభువా ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం అనుసరిస్తున్నామండి. మరణించినటువంటి వాడు కాదు మన దేవుడు, మృత్యువుని జయించినటువంటి దేవుడు. క్రీస్తు ప్రభు పునరుత్థానం తర్వాత పలికినటువంటి మాటలు ఏంటంటే, ఆల్ఫా ఒమేగాను నేనే, ఆదియు అంతమును నేనే, నేను మరణించితిని కాని చూడు, సదాకాలము జీవిస్తూనే ఉంటాను, నాకు మరణము లేదు, మరణము నన్ను జయించలేదు. నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా మరణము ఉండదు. నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరు మరణాన్ని జయిస్తారు. నేనే పునరుత్థానము, జీవమును. నన్ను అనుసరించేటువంటి వారు ఎన్నటికీ మరణించరని క్రీస్తు ప్రభు వారు పలికారండి. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాము, వెంబడిస్తున్నాము. నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారని ప్రభువు పలుకుతున్నాడండి. విశ్వాస యాత్రలో బలముగా, దృఢముగా మనము నిలబడాలి. పౌలు గారి వలె మన యొక్క పరుగు పందెములో మనము దృఢముగా నిలబడాలి. పౌలు గారు పలుకుతున్నారు, ఓ ప్రభువా, నా పరుగు పంద్యాన్ని నేను ముగించానయ్యా, నీ జీవ కిరీటము కోసము ఎదురు చూస్తున్నానని పౌలు గారు పలికారు. మనము కూడా విశ్వాస యాత్రలో జీవము కలిగినటువంటి దేవుణ్ణి
వెంబడించినప్పుడు జీవ కిరీటము మనకు కూడా ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని ఈరోజు మనము గుర్తించాలి.